నమస్కారం. జ్ఞానాన్ని చేరవేసే స్మార్ట్ న్యూస్ ఇంకెన్ మైక్ మీడియాకి స్వాగతం. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్ లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానం ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతోంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం. చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. ఇప్పటి ముఖ్యాంశాలు: ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేలో బస్ ప్రమాదం, 4 మృతి. వైద్య కళాశాల నిర్మాణాన్ని ఓర్వలేకపోతున్న వైఎస్ఆర్సీపీ. 10 రోజుల్లోనే హామీ నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఓడిపోయిన అభ్యర్థి ఇంటిపై ట్రాక్టర్తో దాడి, సర్పంచ్ సోదరుడిపై కేసు. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేలో బస్ ప్రమాదం, 4 మృతి. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేలో తీవ్ర రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకటి తర్వాత ఒకటిగా బస్సెస్ ఢీకొని మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘోర ప్రమాదం వల్ల 4 అక్కడే మృతి చెందారని అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో గట్టిగా ఉన్న పొగమంచే కారణమని భావిస్తున్నారు. బస్సెస్ లో ప్రయాణిస్తున్న 10 ప్యాసింజర్స్ కి గాయాలయ్యాయని సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకొని గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. ఈ ప్రమాదం మీద కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టామని అధికారులు చెప్పారు. వైద్య కళాశాల నిర్మాణాన్ని ఓర్వలేకపోతున్న వైఎస్ఆర్సీపీ. రాష్ట్రంలో జరుగుతున్న వైద్య కళాశాల నిర్మాణం మీద వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న పనులని వైఎస్ఆర్సీపీ అడ్డగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు మేలైన వైద్య సౌకర్యం అందించడమే ఈ కళాశాల లక్ష్యం అని ప్రభుత్వం చెబుతుంది. వైద్య కళాశాలలు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకు కూడా లాభం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ నిర్మాణాలు తమ హయాంలోనే ప్రారంభించినవే అని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. దీని మీద రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రోజుల్లోనే హామీ నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తను ఇచ్చిన హామీని కేవలం 10 రోజుల్లోనే నెరవేర్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ హామీ మీద చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధిత శాఖలు వేగంగా స్పందించాయి. ఈ చర్య వల్ల ప్రజలకు తాత్కాలిక లాభం కలిగిందని అధికారులు చెప్పారు. మాట నిలబెట్టుకున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్కి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగమే తన ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓడిపోయిన అభ్యర్థి ఇంటిపై ట్రాక్టర్తో దాడి, సర్పంచ్ సోదరుడిపై కేసు. తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామంలో ఉద్రేకతలు దారితీసిన ఘటన చోటు చేసుకుంది. ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థి ఇంటిని ట్రాక్టర్తో ఢీకొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడి చేసిన వ్యక్తి గ్రామ సర్పంచ్ సోదరుడని గుర్తించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇంటికి భారీ నష్టం వచ్చిందని బాధితులు తెలిపారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సర్పంచ్ సోదరుడిపై కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికల తర్వాత ఇలాంటి ఘటన జరగడం సరికాదని అధికారులు హెచ్చరించారు. ఇప్పటి న్యూస్ అప్డేట్స్ ఇవే. గత బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చిత్తం జ్యోతి. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: ఓడిపోయిన అభ్యర్థి ఇంటిపై ట్రాక్టర్తో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదయ్యిందా లేదా? క్విజ్: పవన్ కళ్యాణ్ హామీ ఎన్ని రోజుల్లో నెరవేర్చారు? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ మెన్షన్ చేసి మీ సమాధానం కింద ఉన్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి.
న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇంకెన్ మైక్ మీడియా. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.